సమర్పించేవారు ఏదైనా సరే మరి కుంటిదాన్ని సమర్పిస్తారండి, గుడ్డిదాన్ని సమర్పిస్తారండి, కళ్ళు లేని దాన్ని సమర్పిస్తారండి. చూడండి, మనం కూడా మన గతంలో మనం ఏం చేసేవారము అనేకమైన దేవతలకి కదా, గత జీవితంలో అనేకమైన దేవతలకి మనము అర్పించేవారం. అర్పిస్తున్న సమయంలో మరి దాన్ని చక్కగా పెంచి పోషించి మనము ఏం చేసేవారమట, అర్పించేవారం అండి. క్రీస్తుని ప్రేమించేవాళ్ళరా పురుషులది కాకుండా ఎలా ఉండాలంటే అండి, నిష్కపటమైన సత్యమును, దేవునికి స్తోత్రములు. ఏమిటండి ఇది? నిష్కపటమైనది అంటే కపటము లేనిది, నిష్కపటమైనది అనగా సద్గుణము కలిగి, దేవునికి స్తోత్రములు. ఏ గుణం అండి? వేషధారణ అన్నది కాకుండా సద్గుణము అనగా సంపూర్ణమైనటువంటి గుణము, పరిపూర్ణమైనటువంటి గుణము, పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగి మరి దేవునికి ఏమి చేయాలట? నిష్కపటమును, సత్యమును. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే మన దేవుడు ఏమైనాడు? సత్యవంతుడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని చెప్పిన ఆ గొప్ప దేవుడు సత్యవంతుడు కనుక ఆ సత్యవంతుని జ్ఞాపకం చేసుకునే ముందు, ఆయనను ఆశ్రయించే ముందు, ఆయన యొక్క బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకున్న సమయంలో నిష్కపటమైన జీవితం కలిగి ఉండాలని మరి వాక్యము సెలవుస్తున్నది. ప్రేమించవాలన్నారా? ఎందుకంటే ఈ యొక్క ఆనాడు మనం గమనించినట్లయితే ఈ యొక్క పస్కా పండగ మరి చేస్తున్న సమయంలో కూడా యేసుక్రీస్తు దేవుడైనటువంటి సర్వసైన్యునికి అధిపతి యెహోవా ఏమి చెప్పాడంటే, నిర్గమకాండము మనం 12వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు వారికి కొన్ని నియమములు ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. నిర్గమకాండము కాబట్టి దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఇది జ్ఞాపకార్థ దినము. దేవునికి స్తోత్రములు. ఈ దినం ఏమిటండి? జ్ఞాపకార్థ దినము కదా. ఈ దినము జ్ఞాపకార్థ దినము. గమనించండి, ఎందుకంటే మనం బలలో పాల్పంపులు పొందుతున్నాం. ఆ రోజు యేసయ్య చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పేసి. ఇది జ్ఞాపకార్థ దినము. చదువునా? మీరు యెహోవాకు పండుగగా, ఇది యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా, తరతరములకు నిత్యమైన కట్టడండి. చూడండి, యేసయ్య కూడా ఆ రోజు చెప్పాడు ఏమిటంటే, ఎల్లకాలము చేయాలని చెప్పేసి, నా యొక్క రాకడ ప్రయాంతరము దీన్ని మీరు జరిగించాలి, అడగలను జ్ఞాపకం చేసుకోవాలి అని ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రేమించడం వల్ల చదువున్నాను. దానిని ఆచరింపవలను, దానిని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. దేవునికి స్తోత్రములు. పులియని రొట్టెలు మనము తినవలేను. క్రీస్తును ప్రేమించవాలరా పులియని రొట్టెలు తినాలి, పులిసిన రొట్టెలు కాదండి. దేవుని సన్నిధికి వచ్చిన వారు పులిసిన వారుగా ఉండకూడదండి. పులియని వారు అంటే శ్రేష్టమైన జీవితం కలిగిన వారు. దేవునికి స్తోత్రములు. ఎందుకు వీరు శ్రేష్టమైన జీవితం కలిగిన వారంటే, శ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క యేసయ్య యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడి ఉన్నారు కనుక వారు ఏమైనారండి? శ్రేష్ఠులు, బహు శ్రేష్ఠులైనట్లు వాక్యము సెలవిస్తుంది. ప్రేమించే వారు నిష్కపటమైన జీవితము ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి పరిశుద్ధమైన బలలో ఆయన జ్ఞాపకం చేసుకున్న ఓ నా ప్రియ సహోదరుడా, ఓ క్రైస్తవుడా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఎటువంటి జీవితం జీవిస్తున్నావని చెప్పేసి వాక్యము మనను అడుగుచున్నది. ప్రేమించే వాళ్ళరా నిష్కపటమైన జీవితం. ఆ రోజు వారితో చెప్పుచున్నాడు, ఒకవేళ మీరు పులిసిన పిండితో ఒకవేళ చేసినట్లయితే, ఈ యొక్క పండుగను మీరు పులిసిన పిండితో మీరు చేసినట్లయితే ఎవరి నుంచి మీరు కొట్టివేయబడతారంటే, ఇశ్రాయేలు యొక్క జనాంగం నుండి కొట్టివేయబడతారు. ఎక్కడి నుంచి కొట్టివేయబడతారండి? సర్వ సమాజము నుండి కొట్టివేయబడతారు. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క జనాంగం అనగా సర్వ సమాజము పరిశుద్ధమైనదిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. వారంతా కూడా దేవుని చేత ఏర్పరచబడ్డవారు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు, దేవుని చేత ప్రేమింపబడిన వారు, దేవుని చేత విడిపింపబడిన వారు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ప్రేమపడేవారు, దేవుని చేత విడిపింపబడిన వారు, వారందరూ కూడా వారు ఎక్కడి నుంచి విడిపింపబడారంటే ఐగుప్త దేశంలో నుంచి విడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రములు. ఐగుప్త దేశం నుండి విడిపింపబడ్డారు. ఐగుప్త దేశము దేనికి సాదృశ్యం ఉన్నదంటే ఈ లోకానికి సాదృశ్యం ఉన్నది, ఈ లోక నాదునికి సాదృశ్యం ఉన్నది, సాతానుడికి సాదృశ్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అటువంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు అక్కడి నుంచి విడిపించి బయటికి తీసుకొస్తున్న సమయంలో ఆయన ఏం చెప్పాడంటే, ఈ పండుగను ఆశ్రయించుడి. ఎందుకు ఈ యొక్క పండుగను ఆశ్రయించాలంటే, మీకు ఈనాడు విజయము వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమి వచ్చి ఉన్నది? మీకు విజయం వచ్చి ఉన్నది. ఎందుకంటే బంధింపబడిన వారి నుండి మీకు విడుదల వచ్చింది.
మీ యొక్క కట్లు విప్పబడ్డాయి, తెంపబడ్డాయి. ఎందుకంటే మీ కొరకు గొర్రెపిల్ల వధింపబడ్డది. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని మీరు ఏం చేశారంటే మీ యొక్క ఇంటికి ఉంచుకున్నారు, మీలో ఉంచుకున్నారు. కనుక మరి మీకు ఎటువంటి హాని కలగదు. అట్టి స్థితి కలిగిన మీరు ఏమి చేయాలంటే మరి ఆ జనాంగం నుంచి కొట్టి వేయబడకుండా ఉండాలంటే, అనగా పెరికి వేయబడకుండా ఉండాలంటే, లేదా మిమ్మల్ని తోలివేసి ఉండకుండా మీరు ఉండాలంటే ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి నిష్కపటమైనటువంటి జీవితము కలిగి ఉండాలని చెప్పేసి వాక్యము చదివిస్తున్నది ప్రేమించే వాళ్ళారా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ప్రేమించే వాళ్ళారా, పులిసిన దానితో మీరు చేయకండి. ఎందుకంటే మీరు పులిసిన జీవితంలో ఇంకను లేరు, మీరు పులిసిన జీవితంలో లేరు, ఆ యొక్క దుష్టత్వంలో మీరు లేరు, ఆ కపటంలో మీరు లేరు, ఆ మోసంలో మీరు లేరు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి నీతి గల యేసయ్యను మీరు అంగీకరించి ఉన్నారు కనుక మీరు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఎందుకంటే నిష్కపటమైన జీవితం అంటే నిర్మలమైన జీవితం. ఎందుకంటే మన దేవుడు నిర్మలుడు. ఎవరండి? ఆయన చూసినప్పుడు అంట, మీరు చూసారండి ఆయన్ని? ఆయన చూస్తే ప్రేమించబడారా, నిజంగా ఆయన నిర్మలుడు ఎలా కనపడతాడంటే, ఆయన చూసినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే ఆయన ముందు సాగిలపడి ఎలకాలం ఆయన సన్నిధిలో ఏడుస్తూ ప్రభువా అని చెప్పి ఆయన పట్టుకునే ఉండాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎటువంటి బండ హృదయమైనా సరేనట ఎలా ఉందంట, కరిగిపోతుందట అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బండ హృదయాలు ఉన్నాయో ఇక్కడ నాకైతే తెలియదు ఇంకను, కానీ ఎటువంటి బండ హృదయం ఇక్కడ ఉందో నాకైతే తెలియదు కానీ కదా, దినదినమునట రాయి ఉంటే మరి నీరు పారుతున్న కొద్దీ ఆ రాయి కూడా కరిగిపోతుందని ఈ రోజు మనం తెలుస్తుంది ప్రేమించగలరా. మరి ఎటువంటి బండ హృదయాలు ఉన్నాయి? ఆయన నిర్మలుడయ్యా, ఆయన నిర్మలుడు నా ప్రియ సహోదరుడా, ఆయన నిర్మలుడు నా ప్రియ విశ్వాసి, ఆయన నిర్మలుడు నా యొక్క ప్రియమైన వాడా. ఎందుకంటే ఆయన నిష్కపటమైన వాడు, నిర్మలుడైన వాడు. కనుక ఆ యొక్క సమయంలో దేవుడు చేసినటువంటి ప్రతి దాన్ని మనం ఏం చేయాలట, జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము మనం గమనించినట్లయితే 16వ అధ్యాయము ఆ 3వ వచనంలో కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఆయన మనం చెప్తున్నట్టు మనం చూస్తున్నాం ప్రేమించే వాళ్ళ. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. పస్కా పండుగలో పొంగినది ఏదైనా తినకూడదు. దేవునికి స్తోత్రములు. పొంగినది అనేక మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పొంగిపోతున్నారు కదండి. పొంగిపోతున్నట్టు మనం చూస్తున్నాం. వారిలో అనేకమైనటువంటి హెచ్చింపులు కదా వచ్చేసి పొంగిపోతున్నారండి. కానీ దేవుని సన్నిధి ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ యొక్క పండగలో ఎలా ఉండాలంట, పొంగి పోపడదండి. చదువునా, నీవు త్వరపడి దేవునికి స్తోత్రములు. ఏం చేయాలట, నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో కదా, ఐగుప్త దేశం నుండి త్వరపడి. ఇందాక చెప్పాను ప్రేమించి వాళ్ళారా, నీవు నేను మనందరం కూడా త్వరపడి బయటికి వచ్చిన వారేమనండి కదా. దేని గురించి వచ్చాము? త్వరపడి మనం బానిసలుగా ఉన్నాం. ఆ బానిస జీవితంలో తప్పించుకోవాలంటే ఏం చేయాలట, పారిపోవాలండి. చూడండి, ఈ దేశంలో ఎవరైనా పోలీసులు వచ్చినట్లయితే మన దగ్గర అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే వాడి ముందు ఎందుకు వెళ్ళాలి అని మనం పక్కకి వెళ్తామండి. అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ మనం ఏం చేస్తామంటే మనము పక్కకి వెళ్తాం, త్వరపడతాం కదా. ఎందుకు? మనల్ని మనము కాపాడుకోపాటి. ఎందుకంటే వాడు దుష్టుడితో మనకు సాంగత్యం ఏంచి కనుక ఐగుప్త దేశం దుష్టత్వానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఐగుప్త దేశం నుండి నీవు త్వరపడి బయటికి